హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ బ్రహ్మాండం ఎలా పుట్టింది, సూర్యుడు ఎక్కడ నుంచి వచ్చాడు అని? ఈరోజు నవరాత్రి 4వ రోజు మనం పూజించే కూష్మాండాదేవి కథలో ఈ ప్రశ్నలకు సమాధానం ఉంది. తెలుసుకుందాం రండి. నవరాత్రి స్పెషల్ సిరీస్లో ఇవాళ 4వ దినం. ఇవాళ మనం తెలుసుకుందాం కూష్మాండాదేవి గురించి. చాలా ఇంట్రెస్టింగ్ గా విషయాలు ఉన్నాయి, అందుకే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కూష్మాండాదేవి ఎవరు అంటే ఫ్రెండ్స్, కూష్మాండ అంటే కు అంటే చిన్న, కుష్మ అంటే వెచ్చదనం, అండ అంటే బ్రహ్మాండం. ఈ దేవియే తన చిన్న నవ్వుతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిందని అర్థం. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అప్పుడు ఏమీ లేదు, కేవలం అంధకారం మాత్రమే. అప్పుడు కూష్మాండాదేవి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు నుంచి వెలుగు పుట్టింది, సూర్యుడు పుట్టాడు. ఒక అద్భుతమైన కథ చెప్తాను వినండి. సృష్టికి ముందు దేవతలు కూడా లేరు. అప్పుడు కూష్మాండ రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె ఎట్టు చేతుల్లో కమలం, చక్రం, గద, ధనస్సు, బాణం, కమండలం, జపమాల మరియు అద్భుత కలశం ఉంటాయి. ఆమె సింహం మీద కూర్చుని ఉంటుంది. ఆమె తేజస్సు అంత ప్రకాశవంతమైనది, సూర్యుని కంటే కూడా వెలుగుతుంది. అందుకే ఆమె సూర్యమండల మధ్యలో నివసిస్తుంది అని అంటారు. ఈ ఒక కూష్మాండాదేవి పూజా విధానం ఏమిటంటే, ఇప్పుడు ఆ దేవతను మనం ఎలా పూజించాలో చూద్దాం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. కూష్మాండాదేవికి కేసరి రంగు పూలు, కుంకుమ అర్పించండి. నైవేద్యం ఏమిటంటే పూసకాయ, చాలా ఇష్టం ఆ దేవతకు. ఈ ఒక మంత్రం ఏమిటంటే ఓం దేవి కూష్మాండాయే నమః అని 108 సార్లు జపించండి. ఆ తల్లి కూష్మాండాదేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా? ఆరోగ్యం పెరుగుతుంది, రోగాలు తొలగిపోతాయి, ధన సంపద పెరుగుతుంది, మనస్సులో శాంతి, ఆనందం నిండిపోతాయి, నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, కూష్మాండాదేవి మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. మీ లోపల ఉన్న శక్తిని గుర్తించండి. మీరు కూడా మీ చిరునవ్వుతో, మీ పాజిటివ్ ఎనర్జీతో ఇతరులకు జీవితాల్లో వెలుగును నింపగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పంపండి. కామెంట్ లో చెప్పండి మీరు ఈ నవరాత్రిలో ఏమి విశేషంగా చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని నొక్కండి. రేపు స్కందమాతాదేవి కథ మిస్ అవ్వకండి. అందరికీ ధన్యవాదాలు.